మన ధ్యాన గురువు పత్రిజీ గారికి, అట్లాగే ఈ మహోదయ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ మాస్టర్ గారికి, జూమ్ సెషన్ లో హోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి లలితా మేడం గారికి, ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్నటువంటి సహధ్యానులందరికీ కూడా ఆత్మ ప్రణామములు. ఈరోజు సమగ్ర జీవన శైలిలో భాగంగా ఈ చుండ్రు సమస్య, డాండ్రప్, దాని గురించి మనం తెలుసుకుందాము. ఆ డాండ్రప్ అనేది ఎందుకు వస్తుంది, దాని యొక్క నివారణకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయుర్వేదంలో దాంట్లో మనం తెలుసుకుంటాం అనమాట. ఇక్కడ మామూలుగా ప్రతి ఒక్కరు కూడా, స్త్రీలు కానీ పురుషులు కానీ, శరీర ఆరోగ్యంతో పాటు ముఖ్యంగా కేశ సంపదకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అనమాట. ఈ కేశములో ఈ చుండు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ చుండు అసలు ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శరీరంలో ఉండేటువంటి సెబేషియస్ గ్లాండ్స్ ఒక రకమైనటువంటి జిడ్డు పదార్థాన్ని తయారు చేస్తాయి. జిగట పదార్థం అన్నమాట అది. దీన్నే సేబం అంటారు. అధికంగా విడుదలయ్యే సేబం వెంట్రుకల కుదుల్లో చేరి ఎండిపోయి తెల్లని పొట్టులాగా, పులుసుల్లాగా ఏర్పడుతుంది. దీనివల్ల మనకి ఎక్కువగా దురద, చికాకు వస్తుంది. కాబట్టి ఆ యొక్క దురద, చికాకు వల్ల వెంట్రుకలు ఊడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. చాలా చికాకుగా ఉంటుంది. మరి ఈ చుండ్రుకి ప్రస్తుతం ఒక రోజుల్లో అందరు కూడా షాంపూలు చాలా ఎక్కువ ఆ, కలిగినటువంటి షాంపూలను వాడుతున్నారు. ఆ షాంపూలు వాడిన దాని వల్ల మనకి చుండ్రు పోతుంది, కానీ దానితో పాటు ఎంట్రుకలు కూడా త్వరగా తెల్లబడిపోతాయి. కాబట్టి సాధ్యం వరకు షాంపూలు వాడకుండా ఆయుర్వేదంలో సూచించినటువంటి మందుల్ని, అట్లాగే మనకి విరివిగా లభించేటువంటి వాటిని ఉపయోగించుకోవడం చాలా మంచిదన్నమాట. వాటిల్లో కొన్ని తెలుసుకుందాం. ఇప్పుడు దాదాపు 10 చెప్తాను, నోట్ చేసుకుంటే మీరు అవసరమైన వాళ్ళు ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వేప మరియు గోరింటాకుల్ని, వేపాకుల్ని గోరింటాకుల్ని మెత్తగా నూరి బాగా తలకి పట్టించాలన్నమాట. పట్టించేసి 2 గంటల సేపు అలాగే ఉంచుకునేసి తర్వాత స్నానం చేస్తే సాధ్యంత వరకు చుండు తగ్గుతుంది. అంటే ఒకసారి పుయ్యంగానే తగ్గిపోదు, ఒక 2 రోజులు గ్యాప్ తీసుకునేసి మళ్ళా చూస్తున్నాను అనమాట. అట్లాగా క్రమక్రమంగా ఆ చుండు తగ్గిపోతుంది. అంటే వేపాకు, గోరింటాకు రెండు సమానంగా తీసుకోవాలి, బాగా మెత్తగా నూరి తెలగ పట్టించాలి. ఒక 2 గంటల సేపు తర్వాత మనం తలస్నానం చేయాలన్నమాట. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ వస, వస అనేది మీకు అందరికి తెలిసి ఉంటుంది. ఆ వస, నాగకేశ్వరములు, ఉసిరికాయ చూర్ణము మరియు నువ్వులు, ఈ 4 కూడా సమానంగా తీసుకునేసి బాగా మెత్తగా నూరి తలకి పట్టించాలన్నమాట. తలకి పట్టించేసేస్తే మాడికి బాగా కుదుళ్ళకి పట్టాలి. అది మనకి ముఖ్యం, వెంట్రుకలకు కాదు, కుదుళ్ళకి పట్టాలన్నమాట. బాగా పట్టించేస్తే ఆ విధంగా కూడా చుండు తగ్గిపోతుంది అనమాట. అట్లాగే భృంగరాజు అంటే గుంటకులగ రాకు అంటాం మనం మామూలుగా మన వాడుక భాషలో. గుంటకులగ రాకు తైలం కానీ, అట్లాగే దాని కనుక బాగా పూస్తూ ఉంటే భృంగరాజు మనకి షాంపు దొరుకుతుంటుంది, తైలం, ఆయిల్. దాన్ని పూసుకున్నా కూడా సాధ్యం వరకు జుట్టు బాగా వేపుగా పెరుగుతుంది, చుండ్రు కూడా రాకుండా ఉంటుంది అనమాట అది. ఇకపోతే కొబ్బరి నూనె తెలుసు కదా, కోకోనట్ ఆయిల్. దాంట్లో నిమ్మరసం కలిపి వెంట్రుకల కుదులకి బాగా పట్టించి 1 గంట తర్వాత శీకాకాయతో కలిపి స్నానం చేసుకుంటే చుండు తొలగిపోతుంది. ఇంకపోతే రక్తచందనం తైలం 1 భాగము, నిమ్మరసం 3 భాగాలు కలిపి వెంట్రుకల కుదురు చక్కగా పట్టించి 1 గంట తర్వాత స్నానం చేస్తే తగులుతుంది. అంటే రక్తచందనం 1 భాగం, ఈ నిమ్మరసం 3 భాగాలు కలపాలి. ఈ కలిపి వెంట్రుకలు బాగా పట్టించేసేసి కుదుళ్ళకి గంటలా స్నానం చేసుకోవాలి. అట్లాగే ఇంకొకటి నారింజ పండు తొక్కలు. నారింజ పండు అంటే మనం కిచిడికాయలు అంటారు, లోకల్ భాషలో కిచిడికాయలు అంటారు అనమాట. నారింజ కాయల తొక్కలు ఎండించి దాంట్లో ఉసిరికాయ, కుంకుడికాయ, షీకాయ మొదలగు వాటిని సమానంగా కలిపి వేడి నీళ్ళలో మరిగించాలి బాగా వాటిల్ని. తర్వాత వడకట్టేసేసి ఆ నీళ్ళతో స్నానం చేసినా కూడా చుండు తగ్గిపోతుంది. ఇకపోతే గంజి. గంజి అంటే బియ్యం వార్చినట్టు గంజి ఉంటుంది కదా, ఆ గంజిలో మినుముల్ని రాత్రంతా నానబెట్టాలి. మినువులు అంటే పొట్టుతో కలిపిన మినువులు అనమాట. ఆ నానబెట్టి తెల్లారి వాటిని బాగా నూరి దాన్ని తలకి పట్టించుకోవాలన్నమాట. పట్టించేసి ఈ చుండు కనుక పూస్తే చుండు తగ్గిపోతుంది. అట్లా కాకుండా ఇంకో విధంగా అయితే ఆ మినువుల్ని జిల్లేడాకు పాలతో,
జిల్లేడు ఆకులు ఏంటంటే ఆకులు పెంచినప్పుడు పాలు వస్తాయి దాంట్లో నుంచి. ఒక 10 ఆకులు కానీ తీసుకున్నాం అనుకోండి, పాలు వస్తాయి. వాటిని ఈ యొక్క మినుముల్ని నానబెట్టేసేసి వాటిని ఎండించి పొడి చేసుకోవాలి. ఆ దాన్ని తలకి పట్టించినా కూడా చుంటు తగ్గిపోతుంది. ఇంకొకటి అతి ముఖ్యమైనటువంటిది, ఇది చాలా బాగా పనిచేస్తుంది. పుల్లటి మజ్జిగని తలకి పట్టించాలి. మనకు బాగా తెలిసి చాలా మంది చేస్తుంటారు ఇది. ఒక గంట తర్వాత షికాకాయి, అట్లాగే ఉసిరిక, కుంకుడు, నారింజ, ఈ నాలుగుటిని బాగా వేడి నీళ్ళలో ఉడికించాలి. మొదట ఏం చేసాం మనము, పుల్లటి మజ్జిగని తలకి పట్టించేసాము. ఒక గంట తర్వాత ఈ వేడి నీళ్లు బాగా కాచుకొనేసి, మరిగే నీళ్ళు బాగా వేసి దాంట్లో షికాకాయని, ఉసిరికాయ, కుంకుడుకాయ, నారింజ తొక్కలు, ఈ నాలుగిటిని బాగా ఉడికించాలి. అవి వడకట్టేసేసి ఆ నీళ్ళతో స్నానం చేసుకోవాలన్నమాట. అప్పుడు ఖచ్చితంగా ఆ చుండు పోతుంది. అట్లాగే ఇంకోటి, మామిడి జీడి, మామిడికాయకి జీడి వస్తుంది కదా, రసం, అది కరక్కాయ చూర్ణము, ఈ రెండింటిని సమాన పాలలో తీసుకునేసి పాలతో కలిపి తలకు రాసినా కూడా చుండు తగ్గిపోతుంది. ఇంకొకటి, వేగిస, వేప, పారిజాత గింజలు, బావంచాలు గింజలు, వీటిలన్నింటినీ కూడా మెత్తగా నూరి తలకి పట్టించి 2 గంటల తర్వాత షికాకాయ స్నానం చేసినా కూడా చుండ్రు తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా చుండ్రు తగ్గిపోయేదానికి మనం వాడేటువంటి చికిత్సలు అనమాట. వాటిల్లో కొన్ని మనకి తెలియకపోవచ్చు, అవన్నీ కూడా ఆయుర్వేద షాపులు దొరుకుతాయి. అవి చాలా వరకు మనకు తెలిసినట్టే మీకు చెప్పింది. ఒకవేళ తెలియకుండా ఉంటే ఆయుర్వేద షాపుల్లో దొరకదు, ఇంకెక్కడ దొరకవు అవి. ఇంకపోతే ఈ మనకు జుట్టు బాగా నల్లగా నిగనగలాడుతూ ఉండాలంటే ట్రిచిప్ లేక సన్నీ డైల్ ఆయిల్ ఉందంట, దాని కనుక రాసుకుంటే నల్లగా నిగనగలాడుతూ వస్తాయి, చుండ్రు కూడా రాకుండా ఉంటుంది. అట్లాగే బొంగరా తైలంగాని కూడా మనమే తయారు చేసుకోవచ్చు. బొంగరా తైలాన్ని గుండకుల రాగులు ఉంటాయి, అవి వర్షాకాలంలో బాగా వస్తాయి అన్నమాట. అవి అవి పెరిగేసి వేసుకునేసి బాగా మిక్సీకి వేసి పట్టించేసి ఆ రసానికి తగినటువంటి పాలలో కొబ్బరి నూనె కలుపుకుని వెళ్తే అదే, అక్కడ ఏదో లేదు అక్కడ చేసేది, కాబట్టి స్మెల్ కోసం ఎసెన్స్ వేస్తారు వాళ్ళు. అది మనమే తయారు, నేనైతే మా ఇంటి దగ్గర నేనే చేసుకుంటాను. అదైతే నేను ప్రతిరోజు అదే పెట్టుకుంటుంటాను గుండకుల రాగుదని. కాబట్టి అది కనుక వేసుకుంటే మన వెంట్రుకలు నిగనగలాడుతూ చల్ల చుండ్రు రాకుండా ఉంటుంది అనమాట. చుండ్రు రాకుండా వచ్చే వాళ్ళు ఏం చేయాలంటే, ఖచ్చితంగా వాళ్ళకి ఎందువల్ల వస్తుందంటే, ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో దుమ్ము ధూళి ఎక్కువగా ఉంటుంది. బయటకు పోయి ఇచ్చామంటే ఖచ్చితంగా దుమ్ము ధూళి ఉంటాయి. వాళ్ళకి తల భాగంలో చెమట పట్టినప్పుడు ఆటోమేటిక్ గా దుమ్ము భాగం ధూళి భాగం అంటుకొని పోతుంటుంది, సూక్ష్మజీవులు తయారవుతాయి. అట్లాగే ఆ జిగట వల్ల కూడా మనం చెప్పుకున్నాం కదా, మొదట సేబం అనేటువంటి ఒక ద్రవం ఊరిన దాని వల్ల అదే తెల్లగా అయిపోయేసి చుండ్రు వస్తుంది అనమాట. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే కనీసం 2 రోజులకు ఒకసారి ఖచ్చితంగా తలస్నానం చేసుకునే బాగా. ఇప్పుడు మనం చెప్తున్న పద్ధతులన్నీ కూడా ఒకసారి చేయగానే వెంటనే తగ్గిపోద్దని కాదు అక్కడ. 2 రోజులు ఒకసారి చేసాము, 2 రోజులు ఆగి మళ్ళా 2 రోజులు అట్లా చేసుకుంటే ఖచ్చితంగా తగ్గిపోతాయి, మనకు రాదనమాట అది. కాబట్టి ఈ యొక్క జిడ్డు చర్మం ఉండేవాళ్ళు, ఎక్కువ తలలో చెమట పట్టేవాళ్ళు, కొంతమందికి తలలో చెమట పట్టిందంటే అట్లాగే కారిపోతుంటది, శరీరాన్ని పట్టదు, వాళ్ళకి తలకి పడుతుంటది కొంతమందికి. కాబట్టి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు స్నానం చేస్తే ఇంకా మంచి, తలస్నానం చేస్తే చాలా మంచిది. కాబట్టి ఆ యొక్క చుండు సమస్యని నివారించుకునేసి మీ యొక్క కేశాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పద్ధతులు పాటించండి అని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. అసలు చుండ్రు ఎలా వస్తుంది, ఏంటి దానికి కారణాలు ఏంటి, అలాగే ఏ ఏ పద్ధతుల ద్వారా అది నివారణ అవుతుంది, అలాగే జుట్టు బాగా పెరగడానికి, జుట్టు నల్లగా అవ్వడానికి, ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. అది వరుమల్లలో దొరుకుతుంది కదా సార్, అది ఆ మేము కూడా దొరుకుతాయి మేడం. తీసుకునే వాళ్ళము, అవునవును. వరిమల్లలో దొరికేది. ఆకు రసము తీసి తలకు పట్టించేవాళ్ళు అనమాట, నల్లగా అవును అయ్యేది. మేడం. అవును మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం.